గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. సో ఈరోజు 23 ఆగస్ట్ 2026. సో మనకి వీక్ అయిపోయింది. నిఫ్టీ వీక్లీ క్లోజింగ్ వచ్చి 24,252 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఒకసారి వీక్లీ చార్ట్ చూసుకుందాం, టెక్నికల్ గా లెవెల్స్ చూడడానికి. అయితే ఒక్కటి ఓవరాల్ గా చూస్తే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది గత కొన్ని రోజుల నుంచి. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్లీగా ర్యాలీగా వెళ్ళింది. ఇప్పుడు 23,600 నుంచి 23,600 నుంచి హైయర్ లెవెల్లో మనకి 24,773 వరకు వెళ్ళింది. సో ఎంటైర్ ఫాల్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది 61.8% రీట్రేస్మెంట్ అయిన తర్వాత రివర్సల్ అయింది. సో రివర్సల్ అయినా కానీ దీంట్లో మనకి స్ట్రెంగ్త్ కనిపించలేదు, ఎందుకంటే క్యాండిల్ ఫార్మేషన్ ఇలాంటివి చూసినప్పుడు పెద్దగా స్ట్రెంగ్త్ కనపట్లేదు చాలా హైయర్ లెవెల్ వెళ్ళటానికి. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఇంకొకటి మనకి ఈ వీక్ ఏదైతే కమింగ్ వీక్ ఉందో ట్యూస్డే రోజు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో మనకి కొత్తగా క్లోజింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత, క్యాష్ క్లోజింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్లీ క్లోజింగ్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ వీక్ లో చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉండింది 315 ప్రైస్ గాను అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ కి. అది రాను తగ్గుతూ వచ్చింది. సో మనం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మరీ ఎక్కువ మరీ డిఫరెన్స్ లేదు, 15 to 20 పాయింట్స్ డిఫరెన్స్ ఉండింది. సో అది నేరో అవుతా ఉంది. సో అయితే ఎక్స్పైరీ రోజు ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. ఒకసారి మనం ఫస్ట్ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకొని లెవెల్స్ చూసుకుందాం. ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి, వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో హైయర్ లెవెల్లో మనకి ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది, ఈ హై. సో అరౌండ్ 24,782. అండ్ అట్లానే లోయర్ లెవెల్లోకి వస్తే మనకి కొంచెం ఒక 3-4 వీక్స్ అండ్ ఈ కంప్లీట్ గా ఈ రేంజ్ మొత్తం తీసుకుంటే మనకి ఇక్కడ 23,600. ఇవి రెండు మనకి రాబోయే రోజుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగానే ఉంటాయి. సో ఓవరాల్ గా చూస్తే మనకి ఈ వీక్ ఇది జూన్ 15th, జూన్ సెకండ్ వీక్ నుంచి తీసుకుంటే జూన్, జూలై, ఆగస్ట్. సో ఈ మొత్తం పీరియడ్ లో కూడా మన రేంజ్ వచ్చి 1000 పాయింట్స్, 1000 కూడా లేదు రియల్ గా చెప్పాలంటే. అరౌండ్ 23,630 నుంచి 24,780, ఓకే 1000 పాయింట్స్. ఈ 1000 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ దాదాపుగా 2.5 months ట్రేడ్ అయింది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే కొంత కన్సాలిడేట్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మరి నెక్స్ట్ వీక్ కి చూస్తే మనం వీక్లీకి రేంజ్ కూడా చూడొచ్చు. ఒకసారి వీక్లీకి ఏ రేంజ్ లో ట్రేడ్ కావడానికి అవకాశం ఉందో చూద్దాం. సో ఓవరాల్ గా మనం మొత్తం రేంజ్ తీసుకుంటే ఈ రాబోయే వీక్ మొత్తానికి 24,860 అప్పర్ రేంజ్ లాగా కనపడుతుంది. డౌన్ సైడ్ 23,630 ఆల్మోస్ట్ ఈ లోనే. సో 23,630. సో ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం గమనించాలని రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ తీసుకుందాం. ఈ వీక్ లో ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న ప్రైస్ అనుకోవచ్చు, అరౌండ్ 24,040 ఆ లెవెల్ అది. సో అది మనకి ఇమీడియట్ గా సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ హైయర్ లెవెల్ వచ్చేసరికి మనకి అరౌండ్ 24,540 ఆర్ 550 లెవెల్. సో ఇక్కడ ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో 480 నుంచి 530 అని 500 అనుకోవచ్చు. సో ఇక్కడ 430 వచ్చింది, బట్ 450 నుంచి 500 ఒక 50 పాయింట్స్ రేంజ్ అనుకోవచ్చు. అందులో ట్రేడ్ కావడానికి ఎక్కువ. అంటే ఇప్పుడు మనకి చూడాల్సిన రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ 24,038 అండ్ 24,450 నుంచి 24,500 వరకు. ఇది రాబోయే రోజుల్లో మనకి రేంజ్. అవి మనకి టెక్నికల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకోవచ్చు. ఒకసారి మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకుందాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మన కీ లెవెల్ కూడా చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉందో. సో ఇది నిఫ్టీకి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ సో ఈ లో ఏదైతే ఉందో ఇది మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 24,178. సో అది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది మనకి 1 or 2 days కోసం, ఈ ఎక్స్పైరీ మూమెంట్ కోసం వరకు అనుకోవచ్చు మనం. హైయర్ లెవెల్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ట్రేడ్ జరిగిన రోజు అంటే ఫ్రైడే రోజు హై ఏదైతే ఉందో 24,280 ఆర్ 300 లెవెల్, అది మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో అది మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 24,350. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. 24,350 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం మనం కొంచెం హైయర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24,450 ఆ తర్వాత 24,500 వరకు. డౌన్ సైడ్ లో ఒకవేళ ఈ లోస్ బ్రేక్ అయితే అరౌండ్ 24,170 ఆర్ 180 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 24,040 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు.
ఇట్లా లెవెల్స్ చూసుకొని నిఫ్టీలో మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ చేసుకోవడానికి. బట్ ఓవరాల్ గా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి వీక్ మొత్తానికి ఒక రేంజ్ తెలుసు కాబట్టి మనం ఆప్షన్స్ లో ప్లాన్ చేసినప్పుడు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా ఈ ఫాల్ తర్వాత రికవరీ కనిపించింది అండ్ క్లోజింగ్ కొంచెం బాగానే అయింది. 57,761 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ గా సపోర్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. సో ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో మన కీ లెవెల్ కన్నా పైన అయింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 57,450 ఆర్ 500 లెవెల్ మన కీ లెవెల్ లాగా ఉండేది. ఇప్పుడు దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇంకొకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఆల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. 50 డే 21 అండ్ 10 డే మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి అరౌండ్ 58,060 దగ్గర ఉంది. 58,060 దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 58,500 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ చూస్తే మనకి 57,382 అండ్ దానికన్నా కిందకు వస్తే 56,960. ఇవి మన లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అదే కీ లెవెల్ మాత్రం మనం 56,960 ని కీ లెవెల్ లాగా తీసుకోవాలి. ఈ లో ఏదైతే ఉందో ఇదే మన కీ లెవెల్ లాగా ఉంటుంది. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. అండ్ ఓవరాల్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా ఆప్షన్స్ లో ఏమైనా స్ట్రాటజీ చేస్తే న్యూట్రల్ స్ట్రాటజీతోనే ఫాలో కావచ్చు. ఇప్పుడు రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్. దీంట్లో మొమెంటం పాజిటివ్ ఉంది. లాస్ట్ 3 days నుంచి కూడా ర్యాలీగా వెళ్తా ఉంది. అయితే దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 608 ఆర్ 610 అనుకోవచ్చు మనం. ఓన్లీ దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఫర్దర్ గా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇంకోటి ఒకసారి మనం మూవింగ్ యావరేజెస్ చూసుకుంటుంటే స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజ్ 20, 50 అండ్ 200 షార్ట్ టర్మ్ లో 10 డే మూవింగ్ యావరేజ్ ఇవన్నిటికన్నా కూడా పైన ట్రేడ్ అవుతా ఉంది. ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. మేబీ ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏరియా మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి గ్యాప్ ఏరియాలోకి వస్తే ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వీక్నెస్ ఓన్లీ ప్రీవియస్ లోస్ ని బ్రేక్ చేస్తేనే వీక్నెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ లో ఉంది కదా అరౌండ్ 545 ఆ లెవెల్స్, అది బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ ఉండొచ్చు. అండ్ మొమెంటం వైజ్ గా చూసినప్పుడు కూడా ఇది స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ 61.8% వరకు వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తుంది. సో ఇక్కడ కొంత హాల్ట్ ఉండొచ్చు అరౌండ్ 600 ఆర్ 610 దగ్గర. వన్స్ ఇక్కడ నుంచి బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం మనకి 655, 660 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. హిందుస్థాన్ జింక్ దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం పుల్ బ్యాక్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్. ఒక కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్. చాలా రోజులు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక జోన్ బ్రేక్అవుట్ చేసింది. ఇది మనకి జనరల్ గా ఏంటంటే ఇట్లాంటి బ్రేక్అవుట్లు షార్ట్ టర్మ్ లో మన ట్రేడింగ్ పర్పస్ గా మనీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక చూడండి చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ఇది ఆల్మోస్ట్ మనకి జూలై 22 సో ఆల్మోస్ట్ 1 month అనుకోవచ్చు మనం, ఆగస్ట్ 22 వరకు. సో ఈ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక బై ఎంట్రీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ ఓన్లీ ఈ లోయర్ లెవెల్ బ్రేక్ అయితేనే. ఇప్పుడు 1305 కన్నా కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా దూరంలో ఉన్నాయి. 1430 ఆర్ 1450 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 1430 అండ్ 1450 జోన్ లాగా తీసుకోవచ్చు. ఆ జోన్కి వెళ్ళినప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆపర్చునిటీ ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసి 1305 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1440 ఆర్ 1430 లెవెల్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది సిడిఎస్ఎల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.